హాయ్ ఫ్రెండ్స్, ఐడిబిఐ బ్యాంక్ నుంచి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. టోటల్ పోస్టులు కనుక చూసినట్టయితే మనకు 1100 పోస్టులు ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్, డిగ్రీ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పోస్టుకి ఎలిజిబుల్. ఇంకా వీటి డీటెయిల్స్ కనుక మనం చూసినట్టయితే ఈ టోటల్ ఇండియాలో ఉన్న పోస్టులను మొత్తం ఈ జోన్స్ కింద డివైడ్ చేశారు. మొత్తం 7 జోన్స్ ఉంటాయి. అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీ జోన్, హైదరాబాద్, ముంబై, లక్నో అండ్ చెన్నై. మన 2 తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్ జోన్ కింద వస్తుంది. సౌత్ సెంట్రల్ ఇది వచ్చి సౌత్ జోన్, ఇది చెన్నై, ఇదేమో మన సౌత్ సెంట్రల్. దీంట్లో ఉన్న పోస్టులన్నీ కూడా మనం ఎలిజిబుల్. నెక్స్ట్ డీటెయిల్స్, ఇంపార్టెంట్ డేట్స్ కనుక మనం చూసినట్టయితే నోటిఫికేషన్ వచ్చి 6th March 2026 రోజు వచ్చింది. అప్లికేషన్ 8th March నుంచి 19th March మధ్యలో అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్ వచ్చేసి April 12th, 2026. నెక్స్ట్ ఏజ్ లిమిట్ కనుక చూసినట్టయితే మినిమం వచ్చి 20 years ఉండాలి, మ్యాక్సిమం 25 years. ఇంకా నెక్స్ట్ క్వాలిఫికేషన్ కనుక మనం చూసినట్టయితే ఎనీ గ్రాడ్యుయేట్. అలాగే 60% ఇన్ గ్రాడ్యుయేషన్లో 60% అండ్ అబోవ్ ఉండాలి. ఎవరికి? జనరల్ అభ్యర్థులైనా, ఓబీసీ అయినా, ఈడబ్ల్యూఎస్ అయినా. ఒకవేళ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే 55 ఆర్ అబోవ్ ఉండాలి. అలాగే సాలరీ విషయానికి వస్తే 6,14,000 నుంచి 6,50,000 వరకు, అంటే ఈ మధ్యలో ఉంటుంది. పర్ ఆనం, ఇది మంత్లీ కాదు. 6,14,000 నుంచి 6,50,000 పర్ యానం. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక మనం చూసినట్టయితే రీజనింగ్ ప్లస్ డేటా ఇంటర్ప్రిటేషన్ కలిపి 60 marks. నెక్స్ట్ ఇంగ్లీష్కి 40 marks, క్వాంట్కి 40 marks, బ్యాంకింగ్ అవేర్నెస్కి 60 marks. అంటే టోటల్ 200 marksకి రిటర్న్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్టయితే ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఈ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మెడికల్ టెస్ట్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారు.